గోయిందా 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 గోయిందా. ఇదిగో ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో నువ్వు టెంపుల్ తీసుకొట్టి ఇక్కడ కొట్టు అంతే. ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకాలుగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకి లగేజ్ కొడతాను? అవును. ఈ మూటకి లగేజ్ కొడతావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకాలు కాకపోతే ఈ మూటకి లగేజ్ కొడతాను? ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి? భలే వాడు అయ్యా నువ్వు. వామ్మో ఇటు తింటున్నారేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు? ఓయ్ లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నన్ను దించేస్తావా నువ్వు? దించేస్తే బస్సు ఆ రూట్లో ఈ రూట్లోకి వద్దా మరి? నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకలుగా ఉందా మీకు? ఇదిగో ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తినే ఉంటుంది. నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు. అంటే సారీ ఏంటయ్యా నీ గోళ? మరేందంటే అట్ట మాట్లాడుతున్నా ఆయన? నువ్వెక్కడ దొరికవే బాబు? టికెట్ కు డబ్బులు ఇట్లా ఉండండి. ఓ ఎగ్గొడతావా? ఏందా ఇది? ఏంటంటే అందరూ ఇట్లా మాట్లాడతారు, అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం సర్దుకోలేరా? పైగా చదువుకునే వాళ్ళగా ఉన్నారు. ఇదిగోండి డబ్బులు. ఏంటిది? 10 పైసలు తగ్గే. లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవని చెప్తున్నాను కదా. ఇవ్వకపోతే దించేస్తాను. నన్ను దింపేస్తావు నువ్వు? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందా మీకు అసలు? అంతే 10 పైసలు దింపేస్తా. ఇంతమంది ఉన్నారు బస్సు, 50 మంది 10 పైసలు సర్దుకోలేవు నువ్వు. ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడే అన్యాయం? అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇచ్చాయి. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా. నాకే సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే. అసలు ఇవ్వలేనాడు నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? సారీ. బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడితే? మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మొత్తం నీకెందుకు అసలు? అది కదన్నా 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా. మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా? ఏమండి టైం ఎంత అయిందండి? 9:10. కొడతావేంటి? లేకపోతే చూస్తున్నాను. వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? లేవడిగాను టైం అడిగావు, మీరు నాకేం చెప్పారు? 9:10 అయింది. 9:10 అని చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. కొడతావేంటి? పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. టైం 9:10 అయింది. టైం ఎంత అన్నావు? నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయింది అన్నాను. 9:10 అంటావు. 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. గేట్ వేసారా? గేట్ వేసారు కాబట్టి కదా బస్ ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడగా ముందేమో వాళ్ళు మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టి కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగుపాలు వాళ్ళంటే ఎక్కడికలా ఉంది మీకు? అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా, గేట్ వచ్చినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా మేలు అంటారా? అంత అవసరం? అది అవసరం. సర్కార్ అయి ఉంటుంది. ఏంటి ఏంటి ఏంటి? చేంజ్ చేసుకుంటే బాగుండదు చెబుతున్నా. ఏంటి సర్కార్ అదే? ఎవరు తెలుసు? సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఇంత చదువుకున్నావు, సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? 8 పెట్లు ఉంటాయి, లెక్క పెట్టు. రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. ఏంటి ఇది కొడతావేంటి? ప్రతిసారి కొడతావేంటి? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెగల నీకు. రైలు వస్తుందంటే విమానం వస్తుందటవా? ఏ రైలు వస్తుందో చెప్పు. ఏంటి మాట్లాడవా? కొడతావేంటి? లేకపోతే ప్రతిసారి కొడతావేంటి? మాట్లాడవా? చూ చెప్పు. 8 పెట్టెలు సర్కారు. మళ్ళీ కొడతావేంటి? నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు అని. ఏంటి 8 పెట్టున్న ప్రతి సర్కార్ అవుతా? మరి అది గూడ్స్. నువ్వా మంచి ప్లేటర్ మస్తా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంట. నేను మంచివాడిని కన్నా ఉద్దేశం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. ఇదిగో చూడు బాబు, ఇక్కడ రాసుకుంటారు, అక్కడ కూర్చుంటారు. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ఆఫీసు. లేచా కూర్చో. అలాగే నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటున్నాను, దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. దండ పెట్టుకో. ఎవరికి? ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తావు నువ్వు. ఇగో నువ్వు నోరు పరచుకున్నావు. అంబాజీపేటలో
5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఇరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. నీ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లలు వాళ్ళనిపించదు. మరి చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అనిపిస్తుంది. మరి ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. ఒరేయ్, నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమర్దివా? అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండవేమిట్రా? అదేనండి, రేపటి నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళు రాయించుకోవాలా. రేపటి నుంచి సంపాదించాలా? దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా? అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి. ఎవని? ఇదిగో బాబు, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చదివిస్తాను. ఏమిటో పొద్దున్నే పేపర్ చదవకపోతే ఏమి తోచావదు. బాబు నిన్నే, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చస్తే ఇవ్వను. ఓ పని చేయి, ఈవేళ వార్తలు ఏమిటో పైకి చదివేసాయి, వింటాను. చస్తే చదవను. అరే ఏమిటయ్యా నీ మంకు పట్టుదలా? ఇదిగో కావాలంటే ఈ రూపాయి తీసుకొని ఆ పేపర్ ఇటు ఇచ్చాయి. చస్తే ఇవ్వను. నువ్వా ఇరుకుపాడాం? ఏరా, పేపర్లో వార్తలు పైకి చదవడానికి రోగమా? రోగం అంటే రోగం. చదువు వస్తాక పేపర్ చదవడానికి. చదువు రాదా? మరి పేపర్ చూస్తున్నావేమిటి? ఎవరు చూస్తున్నానంటే ఎండ పడుతుంటే అడ్డం పెట్టుకున్నాను. ఏమిటి, ఎండ పడకుండా పేపర్ అడ్డం పెట్టుకున్నావా? ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. నా బుద్ధి గడ్డి తిని నిన్ను పేపర్ అడిగా. ఓ మహర్షి, మహానుభావ, ఒక్కసారి లేచి ఇలా వస్తావా? చెయ్యి. ఇంత బరువు ఉన్నావేమిట్రా నువ్వు? అవును. వద్దండి, నాకు కాళ్ళ దండం పెట్టదు ప్లీజ్. అది కాదు. కాళ్ళ దండం పెట్టద్దని చెప్తుంటే ఏంటంటే? అది కాదు అని చెబుతున్నాను కదా, మళ్ళీ ఆ మాట ఏంటి? అది కాదు. అరే అరే, కాళ్ళ దండం పెట్టదంటే ఎవరు పెట్టారు నీకు? దండం పెడతాడు. అది కాదని చెప్పారు కదా. అది కాదని చెప్తుంటే అర్థం చేసుకోండి. అసలు నీ గోల్ నీదే కానీ. అరే దండం పెట్టదంటే ఏమిట్రా? కాళ్ళ దండం పెడితే చచ్చిపోవాలనే నేను. అది విరుగుపాలంటే ఎగసకాలుగా ఉంది మీకు. అది కాదు అని చెప్తున్నాను కదా. గోల్ నీదే కానీ నేను చెప్పేది అర్థం చేసుకోబెట్టి. ఎప్పుడు అంతే నోరు పారేసుకుంటావు. అరే ఏంటంటే చెప్తుంటే? అబ్బా అది కాదురా, అది కాదురా, అది కాదు. అరే మళ్ళీ దండం పెట్టాలంటే చెప్పారు కదా. ఇదిగో నేను మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తాను, నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. అది కాదు. మళ్ళీ దండం పెడతానంటే నా రూపాయి బిళ్ళ కింద పడింది, దాని గురించి ఊగుతున్నాను రా. చెప్పచ్చుగా. చెప్పరు ఇక్కడికి వచ్చేయడం వల్ల ఒక పీకు పీకాలంటారా? పేపర్ అక్కడ కొనుక్కోవచ్చుగా, ఇక్కడికి వచ్చేవాళ్ళ. ఏడు పొగటీడికి ఏడు మొహం వీడును దారిద్రుడు.